ఏ డౌట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందుగా చేసేదే గూగుల్ ఇట్. గూగుల్లో మనకు కావలసిన సమాచారానికి సంబంధించి 4 అక్షరాలు టైప్ చేస్తే చాలు, సమస్తం అరటిపండు వలిచి పెట్టినట్టు గూగుల్ మన ముందు పెట్టేస్తుంది. అయితే గతేడాది 2025లో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిందేంటో తెలిస్తే షాక్ అవుతారు. ప్రపంచం మొత్తం ఓ వంటకానికి సంబంధించి సెర్చ్ చేసిందని గూగుల్ రిపోర్ట్ విడుదల చేసింది. ఆ వంటకం సౌత్ ఇండియన్స్ పాపులర్ బ్రేక్ఫాస్ట్ కావడం గమనార్హం. ఇప్పటికే టూ హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా సౌత్ నుంచి నార్త్ కు షిఫ్ట్ అయిన ఈ ఐటమ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని తన వైపు లాగుతుందని గూగుల్ 2025 సెర్చ్ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇంతకీ ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి, అందులో అంతగా ఏముంది, ప్రపంచ వ్యాప్తంగా జనాలు దాని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వంటకం భారతీయులదేనని తేలిపోయింది. అదెలాగంటే 2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన 2 ఫుడ్ ఐటమ్స్ లో ఒకటి మన తెలుగు ఆహార పదార్థం టాప్ ప్లేస్ లో ఉంది. అదే సౌత్ ఇండియన్స్ ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీ. అవును, మీరు విన్నది నిజం. 2025లో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన ఆహారాలలో ఇడ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇడ్లీ దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైన వంటకానికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుండడం నిజంగా ఆశ్చర్యకరం. అయితే ఆరోగ్యపరంగా, పోషకాహార పరంగా తక్కువ క్యాలరీ ఉండి ఎక్కువ శక్తిని ఇచ్చే ఇడ్లీ మంచి బ్రేక్ఫాస్ట్. ఉదయాన్నే ఇడ్లీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీ తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి అవసరమైన శక్తి, ప్రోటీన్లను ఇస్తుంది. రోజును చురుకుగా ప్రారంభించడానికి ఇది మంచి ఆహారం. నూనె వాడకం ఉండదు కాబట్టి బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. సాంబార్ చట్నీలతో కలిపి తింటే విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. అందుకే డాక్టర్లు పేషెంట్లను ముందుగా సూచించేది ఇడ్లీనే. ఇడ్లీ హెల్దీ వంటకం కావడానికి కారణం దాని తయారీ విధానమే. బియ్యంతో పాటు మినుములను కలిపి ఇడ్లీని తయారు చేస్తారు. అయితే మినుములు బలాన్ని ఇవ్వడంతో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండకపోవడంతో ఇడ్లీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక ఇడ్లీకి కొబ్బరి పచ్చడి, సాంబారు మంచి కాంబినేషన్. ఇక రాగి ఇడ్లీలో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు అందుతాయి. రాగి ఇడ్లీ తేలికగా జీర్ణమవుతుంది, ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు, షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. ఇది తినడంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీంతో ఇడ్లీ గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. దీంతో మన వంటకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. ఇక ఇడ్లీ తర్వాత స్థానంలో పోర్న్ స్టార్ మార్టినీ ఉంది. ఇది 2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన 2వ ఫుడ్ ఐటమ్. ఇది 2000 సంవత్సరం ప్రారంభంలో ప్రజాదరణ పొందిందని చెప్పబడే ఫ్రూట్ జ్యూస్ కాక్టైల్. దీనిని ఓడ్కా, ఫ్యాషన్ ఫ్రూట్స్, నిమ్మరసం, సింపుల్ సిరప్ తో తయారు చేస్తారు. దీనికి తీపి, పుల్లని రుచి ఉంటుంది. దీనిని మెరిసే వైన్ లేదా ఫ్రోసెకోతో కలిపి కూడా వడ్డిస్తారు. దీని తర్వాత 3rd ప్లేస్ లో ఉంది మళ్ళీ మన ఇండియన్ ఐటమే, అది మోదకం. ఇది మరాఠీ సాంప్రదాయ తీపి వంటకం. ఇది గోవా, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. సాధారణంగా మోదకం వినాయక చవితి సందర్భంగా గణేష్ని కోసం తయారు చేసే స్వీట్. దీన్నే తెలుగు రాష్ట్రాల్లో కుడుములు అని పిలుస్తారు. దీని బియ్యం పిండి, బెల్లం, కొబ్బరితో ఆవిరి మీద ఉడికించి తయారు చేస్తారు. ఇక 4th ప్లేస్ లో దేగ్వా అనే మరో భారతీయ వంటకం ఉంది. ఇది బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ డెజర్ట్. ఇది ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ సమయంలో తయారు చేస్తారు. ఇది గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేయబడిన బిస్కెట్ లాంటి వంటకం. బెల్లం, నెయ్యి ఉండటంతో శక్తినిచ్చే వంటకంగా దీన్ని నార్త్ ఇండియన్స్ భావిస్తారు. పైగా ఇది దీర్ఘకాలిక నిల్వకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఫైనల్ గా గూగుల్ సెర్చ్ ఎక్కువ మంది సెర్చ్ చేసింది కూడా ఇండియన్ సాంప్రదాయక వంటకమే. ఇక అదే మన ఉగాది పచ్చడి. తెలుగు రాష్ట్రాల నూతన సంవత్సర పరంగా భావించే ఉగాది రోజున చేసే ఈ పచ్చడి షడ్రుచులను కలిగి ఉంటుంది. తీపి, పులుపు, వగరు, కారం, చేదు రుచుల సమ్మిళితమే ఈ ఉగాది పచ్చడి. ఇది మన జీవితంలో విభిన్న భావోద్వేగాలకు ప్రతీక. తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభంగా భావించే ఉగాది రోజున దీన్ని సేవించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తి లభిస్తుందన్నది తెలుగువారి ప్రగాఢ నమ్మకం. సో చూసారు కదా, 2025లో గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 5 వంటకాలు మన ఇడ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మిగతా 4 వంటకాలు కూడా మన దేశానికి చెందినవే. ఇది మన దేశ ఆహార శైలిని బహిర్గతం చేస్తుందనడానికి నిదర్శనం.